హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి అంబాలికలను అపహరించిన భీష్ముడు. సత్యవతి కుమారుడైన చిత్రంగదుడు ఒక గంధర్వునితో యుద్ధం చేసి మరణించాడు. అతనికి సంతానం లేదు. అందువలన అతనికి తమ్ముడైన విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడు పిన్న వయసుడు కలవాడు కావడంతో అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు. విచిత్రవీర్యుడు యుక్త వయసుకి వచ్చాక అతడికి వివాహం చేయడానికి తగిన యువతిని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు. అప్పట్లో కాశీరాజు 3 కుమార్తెలు పురాతన క్షత్రియ లాంఛనాల ప్రకారం స్వయంవరం పేరుతో వరుడిని ఎన్నుకునేవారని విని భీష్ముడు తన తమ్ముడికి భార్యను సంపాదించడానికి అక్కడికి వెళ్ళాడు. కోసల, వంగ, పుండ్ర, కళింగ మొదలైన దేశరాజులు, రాజకుమారులు, ఇతర దేశ ప్రధానులు స్వయంవరం సభకు వచ్చారు. వారంతా వారికి తగిన క్షత్రియ అలంకారాలతోనూ దుస్తులతోనూ సభలో ఉన్నారు. కాశీరాజు కుమార్తెలు ఎంతో అందమైన వారు, గొప్ప విద్యావంతులు, దేశ విదేశాలలో ఖ్యాతి గడించిన వారు కావడంతో రాజకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది. క్షత్రియుల్లో భీష్ముడు అత్యుత్తముడు, శ్రేష్ఠుడు అనే పేరు పొందాడు. మొదట్లో రాజులంతా భీష్ముని రాకకు కారణం స్వయంవరాన్ని చూడటానికి అనుకున్నారు. కానీ తాను కూడా ఒక భార్య కోసం వచ్చాడని తెలుసుకున్న తర్వాత అక్కడున్న రాజకుమారులందరికీ ధైర్యం సన్నగిల్లింది. వారందరికీ కోపం వచ్చింది. వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడి కోసం వధువును అన్వేషించేందుకు వచ్చాడని రాజకుమారులకు తెలీదు. దీంతో భీష్ముడిపై అసూయ పెంచుకున్నారు. ఆయన పట్ల వారు నిందపూర్వకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. భరతనవ్యాన జన్మించిన ఈ జ్ఞాని ఉత్తమ క్షత్రియుడు. తాను ముసలివాడని ఎరగడు కాబోలు. తన బ్రహ్మచర్య దీక్షని కూడా మర్చిపోయాడు కాబోలు. ఈ ముసలివాడికి స్వయంవరంలో సంబంధం ఏమిటి? చీచి అని అనుకుంటున్నారు. వరులను ఎన్నుకోవడానికి సభలోకి వచ్చిన కాశీరాజు కుమార్తెలు 3 భీష్ముడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపుకు మొహం పెట్టుకున్నారు. భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. స్వయంవరానికి వచ్చిన రాజకుమారులను తనతో పోరాడి వీరత్వం చూపాలని అరుస్తూ వారందరినీ వరుసపెట్టి ఓడించాడు. ఆ 3 యువతులను తాను రథంపైన హస్తినాపురానికి తీసుకువెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఆ 3 యువతుల్లో అంబ అనే ఆమెను ప్రేమించిన సౌబల దేశపు రాజు సాల్వుడు భీష్ముడిని అడ్డుకున్నాడు. యుద్ధానికి దిగాడు. అంబ కూడా సాల్వుడిని ప్రేమించింది. యుద్ధంలో భీష్ముడి చేతిలో సాల్వుడు ఓడిపోయాడు. భీష్ముడు గురి తప్పని విలుకాడు. రథంలో ఉన్న అంబ భీష్ముడిని వేడుకోగా సాల్వుడిని చంపకుండా వదిలివేశాడు. భీష్ముడు హస్తినాపురం చేరాడు. విచిత్రవీర్యునికి వివాహ ప్రయత్నంలో ఉన్నాడు. వివాహానికి ప్రముఖులందరూ వచ్చారు. అంబ భీష్ముడిని అపహాస్యం చేస్తూ, ఓ గంగాపుత్ర, శాస్త్రాలు చదివావు, ధర్మాలన్నీ నీకు తెలుసు. నేను మానసికంగా సౌబల రాజు సాల్వుడిని పతిగా ఇదివరకే వరించాను. నీవు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చావు. ఈ అంశాలను తెలుసుకున్న శాస్త్రాలు ధర్మాలను అనుసరించి ఏమి చేయాలో అదే చేయి అన్నది. ఆమె మాటల తీవ్రతను ఆలోచించిన భీష్ముడు ఆమెకు ఉచిత సహాయంతో సాల్వుడి వద్దకు పంపాడు. మిగతా 2 యువతులు అంబాలికలతో విచిత్రవీర్యునికి వివాహం సానుకూలంగా జరిగింది. అంబ అవధుల్లేని సంతోషంతో సాల్వుడి వద్దకు చేరి జరిగిన కథంతా పూసగుచ్చినట్లు అతడికి చెప్పింది. అలాగే నేను మొదటి నుంచి నిన్నే పతిగా వరించాను. భీష్ముడు నన్ను నీ వద్దకు పంపాడు. శాస్త్రోక్తంగా నీవు నన్ను వివాహమాడాలి అని అంది. భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకెళ్ళిపోయాడు. అలా నాకు అవమానం జరిగింది కనుక నేను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరించబోను. భీష్ముడి వద్దకే వెళ్ళు. ఆయన ఎలా చెప్తే అలా చేయి అంటూ అంబని భీష్ముడి వద్దకు పంపేశాడు. అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. భీష్ముడు విచిత్రవీర్యుని వద్దకు వెళ్ళి అంబను పెళ్లాడవలసిందిగా కోరాడు. ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని తానెంత మాత్రాన వివాహబోడని విచిత్రవీర్యుడు చెప్పాడు. చివరికి అంబ భీష్ముడినే తన వివాహం ఆడాల్సిందిగా కోరింది. ఆ పరిస్థితిలో ఆమెకు మరో మార్గం కనిపించలేదు. అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి, దయ కలిగింది. అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలిగించలేకపోయాడు. మళ్ళీ విచిత్రవీర్యుని వద్దకు వెళ్ళి అంబను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది నిష్ఫలమైంది. చేసేది లేక మరలా ఆమెను సాల్వుడి వద్దకు వెళ్ళమని వేడుకోమని సూచించాడు. మళ్ళీ సాల్వుడి వద్దకు వెళ్లడంతో సిగ్గుచేటని భావించిన అంబ హస్తినాపురంలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయింది. ఈ కాలంలో చాలా చిక్కిపోయింది. మరోసారి సాల్వుడి వద్దకు వెళ్ళి తనను వివాహం చేసుకోవాలని కోరింది. సాల్వుడు మళ్ళీ నిరాకరించాడు. అంబకు ఆశాభంగమైంది. తీవ్రంగా కృషించిపోయింది. ఇలా 6 ఏళ్లు గడిచాయి. ఎంతో అందం, మాధుర్యం ఉన్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడి
భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది. దేశంలోని ప్రతి ఒక్క రాజుని కలిసి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చాలని కోరింది. మహావీరులు సైతం భీష్ముడి పేరు వినగానే భయపడ్డారు. అంబకు ఎవరూ సాయపడలేదు. చివరికామె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంది. స్వామి ప్రత్యక్షమై ఎప్పటికీ వాడని పద్మపూల మాల ఇచ్చి, ఈ దండను ఎవరు ధరిస్తారో వారు భీష్ముడికి శత్రువు అవుతాడు అని అంతరార్థం అవుతారు. అంబ ఆ పూలదండను తీసుకొని మరలా ప్రతి రాజకుమారుడి వద్దకు వెళ్ళి ఆ మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదించిందని, దాన్ని ఎవరైనా ధరించి యుద్ధంలో భీష్ముడిని చంపి తన వేదనను పోగొట్టాలని కోరింది. కానీ గతం వలనే ఏ రాజు భీష్ముడితో తగువు ఇష్టపడలేదు. ఆమెను పంపేశారు. చివరికామె ద్రుపదరాజు వద్దకు వెళ్ళింది. అతడు భీష్మునితో విరోధానికి ఒప్పుకోలేదు. ఇక ఆమె ఆ మాలను ద్రుపదుని కోట సింహద్వారానికి వేలాడదీసి అడవులకు వెళ్ళిపోయింది. మార్గంలో కొందరు మునులను దర్శించి వారికి తన కథనంతా వివరించింది. అంబ చరిత్ర విని పరశురాముడు దయతలచి, బిడ్డా, నీకేమి కావాలి? నీకిష్టమైతే నిన్ను వివాహమాడవలసిందిగా శ్వాల్వుడితో చెప్తాను అన్నాడు. అంబ, స్వామి, నాకా కోరిక లేదు. నాకు వివాహం, సంసారం, సౌఖ్యాలపై కోరిక పోయింది. నా జీవితంలో నాకు ఒకటే కోరిక మిగిలి ఉంది. భీష్ముడికి ప్రతిక్రియ చేయడమే నేను కోరుకునేది అంది. పరశురాముడు ఆమె దీర్ఘావస్థను చూసి భీష్ముడిని చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని, క్షత్రియులతో తనకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో చాలా సంవత్సరాలు జరిగింది. గెలుపు ఓటమి లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ సాటిలేని మేటి బిరుదులు పొందారు. చివరికి పరశురాముడు భీష్ముడి చేతిలో ఓడిపోక తప్పలేదు. పరశురాముడు అంబతో, నేను చేయగలిగిందంతా చేశాను. నేను ఓడిపోయాను కనుక నీవు భీష్ముడినే శరణు కోరు. అదే నీకు నేను చేయగలిగిన సాయం అన్నాడు. అంబకు విచారము, ఆగ్రహము కలిగాయి. కేవలం భీష్ముడిపై పగ సాధించాలన్న ఆమె కోరికే ఆమెను జీవింపచేస్తుంది. ఆమె హిమాలయ ప్రాంతానికి వెళ్ళి పరమశివుని గురించి ఘోర తపస్సు చేసింది. శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై తరువాత జన్మలో ఆమె భీష్ముడిని చంపుతుంది అని వరమిచ్చాడు. తాను కోరిన ముఖ్య కోరిక అయిన భీష్ముని చంపడం, తరువాత జన్మ వరకు పొడిగించబడడం ఆలస్యమవడం ఆమెలో క్రోధాగ్నిని పెంచింది. అంబ అగ్నిని రాజేసి ఆ మంటలోకి దూకి మరణించింది. ఈశ్వర అనుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. కొంతకాలం తర్వాత తాను పూర్వజన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండడం చూసింది. భీష్ముడి భయంతో దానిని ఇతరులెవరూ ధరించలేదని తానే ఆ మాలను మెడలో వేసుకుంది. ఆమె పుష్పమాలను ధరించి కోరి అపాయం తెచ్చుకుంటుందని, భీష్ముడి ఆగ్రహానికి తాను చవి చూడాల్సి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుపదుడు బహిష్కరించి అడవులకు పంపాడు. అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అని నామంతో వీరపురుషుడయింది. అర్జునుడు క్షత్రియ యుద్ధంలో తాను రథంలో శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని ఎదిరించాడు. అంబ పుట్టుకతోనే స్త్రీ అని తెలిసిన వాడవడంతో భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖండితో ఏ విధమైన యుద్ధము చేయకుండా ఊరుకున్నాడు. ఈ కారణం వల్ల ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకొని యుద్ధం చేసి పాండవులు భీష్ముడిని జయించారు. ఇదే కాక భీష్ముడు మహాజ్ఞాని అయినందుకు తనని భూమిపైన ఉండే కాలపరిమితి సమీపిస్తుందని తలచి ఓటమికి సిద్ధమవుతాడు. అయితే ఈ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కాదని, అర్జునుడు వేసినవని భీష్ముడు గుర్తించాడు. యుద్ధభూమిలో భీష్ముడు నేలకొరిగాడు. బావిలో నుండి దేవయానిని రక్షిస్తున్న యయాతి. ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.